ఇక్కడ కనిపిస్తున్న టైలర్ మిషన్ వల్ల అయితే మా మమ్మీ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న టైలర్ మిషన్ కి పైన చెక్క కింద మిషన్ కి అయితే బోల్ట్స్ లేవన్నమాట. సో మనం కొంచెం కదిలిచ్చినా సరే దానికి ఉన్న దారం అయితే ఊడిపోతుంది. ఇంకా దానికి సొల్యూషన్ ఆలోచిస్తూ ఉంటే మా మమ్మీ పదరా గుడికి వెళ్ళేసొద్దామనింది. ఇంకా నేను కూడా సరే మా మమ్మీ గుడికి తీసుకుని వెళ్ళేసొద్దాం అనేసి అయితే వెళ్తున్నాను అనమాట. సో నాకు వెళ్లే దారంతా ఒకటే ఆలోచన, మిషన్ ఎలాగైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలనేసి. ఇంకా అలానే అయితే మమ్మీని గుడిలో వదిలేసి నియర్లీ 1 hour అయితే వెయిట్ చేశాను. ఇంకా అంతసేపు వెయిట్ చేసిన దానికి నాకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు, కానీ మా మమ్మీ ఇచ్చిన ఒక స్మైల్ కి అయితే కోపం మొత్తం తగ్గిపోయింది. ఇంకా మా మమ్మీ ఇంటికి పోకుండా ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగితే నేను షికార్కి అని చెప్పి టైలర్ మిషన్ షాప్ కి అయితే తీసుకుని వెళ్ళిపోయాను. నేనైతే టైలర్ మిషన్ బోల్డ్ కొనకే వచ్చాను, అది ఎలాగైనా రిపేర్ చేయాలని. ఇంకా అక్కడికి వెళ్ళాక టైలర్ మిషన్ మోటార్ కూడా చూసామన్నమాట. ఎందుకంటే మా మమ్మీ అయితే కష్టపడేది నాకైతే మంచిగా అనిపించలేదు. సో మా మమ్మీ కూడా ఏజ్ అవుతుంది అనేసి ఇంకా టైలర్ మిషన్ మోటార్ కూడా తీసిచ్చాను. ఇంకా నా ఓన్ అమౌంట్ అయితే నేను ఇది కొనివ్వడం వల్ల నాకైతే చాలా హ్యాపీనెస్, అది చెప్పలేని ఫీలింగ్ అనమాట. ఇదంతా చూసి మీరు మా మమ్మీ మళ్ళీ టైలర్ అనుకోపోతారు. మా మమ్మీ అయితే టైలర్ కాదు, కానీ టైలరింగ్ నేర్చుకునింది. ఓన్లీ మా బట్టలు, మా అన్నది, మా మమ్మీ బట్టలు మాత్రమే కుడుతుంది ఇందులో. ఇంకా నేనైతే మొత్తం ఫిట్ చేసేసి చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు టెస్ట్ చేద్దామా అనేసి. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా టెస్ట్ చేసి అయితే చూసేద్దాము, మీరే చూసుకోండి మోటార్ ఎంత బాగా రన్ అవుతుంది అనేసి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, బై బై గైస్.